నిన్నే స్తుతింతును యేసయ్యా. బాధలలో మంచి బంధువువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడువైనావు. బాధలలో మంచి బంధువువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడువైనావు. చీకట బ్రతుకులలో దీపము నీవయ్యా, పాపములన్నీయు కడిగిన దేవా. చీకట బ్రతుకులలో దీపము నీవయ్యా, పాపములన్నీయు. నారుదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నా బ్రతుకు దినమలెల్ల నిన్ను వేడదా. నారుదిలో ఉదయించిన నా బ్రతుకు దినమలెల్ల నిన్ను వేడదా. ఎన్నో ఎన్నో మేలులు నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సంఘాన్ని, సంఘ బిడ్డలను, గ్రామాన్ని, గ్రామ బిడ్డలను 7 నెలలు కూడా కాచి కాపాడి ఈ 8వ మాసంలో ఈ మొదటి యొక్క పునరుద్ధాన దినాన్ని ఆ దేవాతి దేవుణ్ణి, మహాదేవుణ్ణి, మహోన్నతుడైన దేవుణ్ణి, లోకరక్షుడైన దేవాతి దేవుణ్ణి ఆరాధించే భాగ్యము, కృప మనందరికీ అనుగ్రహించిన దేవదేవునికి మన కృతజ్ఞతాస్తుతుల శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఆయన నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అలాగే కూడి వచ్చిన నా సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలమ్మా. మరి అందరూ కూడా బాగున్నారు కదా. మరి ప్రభు సన్నిధిలో ఒక దినము గడుపుట ఎన్ని దినాల ఆశీర్వాదం అండి? 1000 దినాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ ఏదో అమెరికా నుంచి వచ్చిన మహాద్వారలాగా ఉన్నాడు వీడు. దేవునికి స్తోత్రం. ఎవరు? అనిల్ కుమార్ల అబ్బాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ మరి దేవుని మహాకృప, ఈ సంతోషము ఎక్కడికొస్తే దొరుకుతుందంటండి అమ్మా. మనం సంతోషంగా ఉండాలి, మన నోటి నిండా నవ్వు ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, పిల్లా పాపలతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి, అట్టైశ్వర్యాలతో ఉండాలి, అన్న వస్త్రాలతో ఉండాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఏంటి? ఎక్కడికి రావాలంట? దేవుని యొక్క సన్నిధికి. ఆయన మందిరంలో ఇవన్నీ కూడా ఉచితంగా దొరుకుతాయంట. మీరు ఎలా కొనవసల్లా, గవర్నమెంట్ కూడా ఎలా పెట్టుకోనాలేమో కానీ దేవుడిచ్చే ఈ ఆశీర్వాదాలు అనుభవించడానికి, ఈ ఆశీర్వాదాలు మనం పొందుకుంటానికి ఎలా శ్రమించండి, ఎలా ఖర్చు పెట్టవసరం లేదు, సొమ్ము చెల్లించవసరం, ఉచితంగా ఇస్తానంటున్నాడండి ఆయన. ఎలాగంటండి? ఉచితమైన ఆశీర్వాదాలంట. ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తానంటున్నారు. ఒక్కటే మనం చేయవలసిన పని, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు నమ్మి ఆయన ఎద్దుకు వచ్చినట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ ఉచితంగా ఇస్తానంటున్నారు. దేవుని బిడ్డలు, దేవుని ఎద్దుకు వచ్చిన బిడ్డల కుటుంబాల్లో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని చూస్తారు. గొప్ప కార్యాలు ప్రభు చేస్తారు, ఆనంద కార్యాలు చేస్తారు. ఆ ఇంటిలో ఎప్పుడు నవ్వే ఉంటుందంట, ఆ నోటిలో ఎప్పుడు నవ్వే ఉంటుందంట. చింతలు ఉండవా అంటే చింతలు ఉన్నా కానీ అవి ఎంత మాత్రం మనల్ని కొంగ తీసే చింతలు మనల్ని ఆవరించవు. ఆ చింతలు, ఆ వ్యాధులు, ఆ బాధలని మన నుండి దేవుడు దూరం చేస్తారు దేవుడి దగ్గరికి వస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ పునరుద్ధాన దినాన్ని, మొదటి పునరుద్ధాన దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి 7వ నెల పునరుద్ధాన దినాన్ని దేవుడు ఏం మాట్లాడారు? 7వ నెల గడిచిన 7వ నెల దినాన్ని, 7వ నెల మొదటి పునరుద్ధాన దినాన్ని దేవుడు ఏం మాట్లాడారు మనతో? అమ్మా ఎంతమంది గుర్తుంది? ఏం మాట్లాడారండి? 7వ నెల పునరుద్ధాన దినాన్ని దేవుడు ఏం మాట్లాడారు? దేని గురించి మాట్లాడారు చెప్పండి రా అమ్మా. సరే, ఈ పోటీ టిఫిన్ లో ఏ చట్నీ చేసుకుని తిన్నారు అమ్మా? బొంబాయి చట్నీయా, పల్లీల చట్నీయా, ఏం చట్నీ తిన్నారా? అల్లం చట్నీయా? ఇదైనా గుర్తుందా లేదా మీకు? కానీ మనలో ఏముండాలని మెలకు ఉండాలి. ఎన్ని కాసులు బంగారం ఉందో చెబుతాం ఫంక్షన్లోకి వెళ్తే. ఈ 6 ఎన్ని కాసులండి? ఏంటి? 6 కాసులండి.
అని చెప్తాను, చెప్తాం లేదా? ఏంటి నల్ల పుస్తక తాళం ఎంత అంటే 4 కాసులండి. అన్ని కూడా గుర్తుంటాయి. ఎప్పుడో పూర్వం మీ పుట్టింటోళ్ళు పెట్టిన ఆస్తులు. ఏంటి అమ్మ మీ పుట్టింటోళ్ళు అమ్మ నీకు ఎకరమే ఇచ్చారు, ఎకరం నరిస్తే ఎకరమే ఇచ్చారని చెప్పారనుకో మీ భర్త కొన్ని రోజులకి, అదేంటండి అలాగంటున్నా, ఎకరన్నారు కదా, పశువు కుంకుమలో ఎకరము, తర్వాత ఏమో ప్రేమతో ఎకరము, మనందరూ ఆస్తులు పంచుకుని ఒక ఎకరం ఇచ్చారు అగస్టా నాకు అని దెబ్బలాడతామా లేదండి? కానీ ఒక్క నెల ముందు 30 రోజుల ముందు ఉన్న వాక్యం మనకి గుర్తులేదు. జాగ్రత్త నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడి మాట గుర్తుంచుకోవాలి, దేవుడు చేసిన కార్యాలు గుర్తుండాలి, దేవుడు చేసిన మేలు గుర్తుండాలి, దేవుడి ప్రతి మాట గుర్తుండాలి. దేవుడు చెప్పే ప్రతి మాటకి మన హృదయాలు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు కలిగి ఉండాలి. మన దేవుడు చేస్తున్న మేలు ఉపకారములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వాక్యము చాలా విలువైనది. ఆ వాక్యం మనం మర్చిపోతే కనుక మనం మర్చిపోయినట్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. పాపం అంటే ఏమిటి? దేవునికి స్తోత్రం. పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి? పాపం ఏం చేస్తుందంటే మనల్ని, పాపం అంటే ఏమిటంటే దేవుడి యొక్క ఆజ్ఞ అతిక్రమించడమే, దేవుడి మాట కొట్టివేయటమే, దేవుడి మాట నిర్లక్ష్యం చేయటమే. పాపం అని ఎప్పుడు వస్తుందంటే పాపం మన మీద దేవుడి మాటని అతిక్రమించి దేవుడి మాట పక్కన పెట్టి పెడచెవిని పెట్టినప్పుడు మన దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపం అంటే ఏంటి అని ఇక్కడ ప్రశ్న వేస్తా ఉన్నాడు. పాపం అంటే ఏంటి? అతిక్రమించడం దేవుడి మాట. ఏదోని తోటలో అవ్వ ఆదాము పాపం వాళ్ళ మీదకి వచ్చింది. ఎందుకు వచ్చిందండి? దేవుడి మాట వినటం వల్ల, దేవుడి మాట పక్కన పెట్టడం వల్ల వాళ్ళ మీదకి శాపం వచ్చింది. ఇప్పుడు మనకు పాపం కావాలా, శాపం కావాలా, ఆశీర్వాదం కావాలా? ఏంటి? పాపం కావాలా, శాపం కావాలా, ఆశీర్వాదం కావాలా, మరణం కావాలా, జీవం కావాలా? ఏంటి ఏం కావాలి మీకు? అమ్మా జీవం కావాలి, ఆశీర్వాదం కావాలి. మరి ఈ రెండు కావాలని మనం ఏం చేయాలంట? దేవుడి మాట శ్రద్ధగా వినాలి, దేవుడి మాటకు లోబడాలి, దేవుడు చెప్పింది మనం చెయ్యాలి. చూడండి పరిశుద్ధ గ్రంథంలోనికి. అమ్మా పాపం ఎప్పుడు వస్తుందంటే దేవుడి మాట వినకపోతే పాపం వస్తుందంట. దేవుడి మాటకి విధేయత లేకపోతే పాపం వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడండి ఎప్పుడు పాపం వస్తుంది. ఇలాపి వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనం. ఇలాప యవన కాలమున, వింటున్నారా? యవన కాలమున కాడి మొయ్యుట నరుడికి మేలు. దేవునికి స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడ ఈ వాక్యాన్ని విత్తుచుండగా వినగల చెవులు లోబడే మనసు బిడ్డలకు ఇచ్చి నా మానవ సభ మరుగు చేసి నాయన మీరే చూటుగా తేటగా మీరే కనబడి మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని కాడి మొయ్యుట నరుడికి మేలంట. ఏంటయ్యా కాడి? కింద చదవండి. అతని మీద దానిని మోపినవాడు. దేవునికి స్తోత్రం. నరుడు కాడి మొయ్యుట మేలు, అతని మీద ఈ కాడి మోపినది దేవుడే. దేవునికి స్తోత్రం. ఈరోజు నా ప్రియ సహోదరులారా, ఇక్కడ వింటున్నారా? కుటుంబం అనే ఒక కాడి ఉంటుంది మనకి. ఏ కాడి అంటండి? కుటుంబం అనే ఒక కాడి, లోకం అనే ఒక కాడి, భార్య అన్న ఒక కాడి, బిడ్డలనే ఒక కాడి, కుటుంబ వ్యవస్థ అనే ఒక కాడి, దేవుని యొక్క సన్నిధి అనే ఒక కాడి, దేవుని యొక్క పరిచర్య అనే ఒక కాడి, దేవుడి పని చేయటం ఒక కాడి. ఇలాగా అనేక కాడులు అనగా ఆ భారాలు మన మీద ఉన్నాయి. ఈ ప్రతి భారము కూడా ఎవరు పెట్టారయ్యా అంటే దేవుడు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఈ కాడి అంతా ఎవరు పెట్టారంటండి? దేవుడు పెట్టారు. కుటుంబం అనే ఒక కాడి భార్యాభర్తల మీద మోపబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ భార్యాభర్తలు కూడా ఇరువురు ఏకమయ్యి కుటుంబ కాడిని మొయ్యాలి. భర్త మోస్తా ఉంటుంటే భార్య ఏం చేయాలంట? ఎంకరేజ్ చేసేలా ఉండాలి తప్ప ఆ
కాబట్టి ఆమె కూడా ఒక భుజం కాసేలా ఉండాలి తప్ప ఆ కాడి మోసే ఆ యజమాని కాళ్ళు ఎరగొట్టి వంగిపోయేలా చేయకూడదంట, కుంగిపోయేలాగా ఎంకరేజ్ చేయాలి. నీ దగ్గర నీ భర్త తన కుటుంబ వ్యవస్థలోను తన పని వ్యవస్థలోను కదా భారం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, కుటుంబ భారములు ఎక్కువైనప్పుడు తన భర్త పంచుకున్నప్పుడంట భార్య ఏం చేయాలంట, పెళ్లి చేసుకున్నా పిల్లలకన్నా మరి అన్ని మొయిటాయి కాయటాయి కదే నేను పెడతా ఇంత నాకు అని చెప్పి గాయపడే మాటలు భర్తను ఆడకూడదంట. మనం ఏం చేయాలంటండి, ఏం చేయాలంట మనం, అయ్యా దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తాడు, భయపడకండి, మీరు మందిరానికి రండి, మీ భారం మీ కాడి భారమును దేవుడు దింపుతాడు, మీ భారాన్ని దేవుడు తగ్గిస్తాడు, మీ కష్టాన్ని దేవుడు తగ్గిస్తాడు. దేవుడి యొద్దకు రమ్మని మీ భర్తని ఎంకరేజ్ చేయాలి. రెండోది, భయపడకండి, ఈ కష్టాలు ఎప్పుడు ఉండవు, ఈ బాధలు ఎప్పుడు ఉండవు, ఏదో ఒక రోజున దేవుడు మనకు మంచి రోజులు ఇస్తారు, మీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు, మన వ్యవసాయాలు బాగుంటాయి, మన పొలాలు బాగుంటాయి, మన చెరువులు బాగుంటాయి, మీరు చేసే ఉద్యోగం బాగుంటుంది, మీరు చేసే చేతి పని బాగుంటుంది, మీ వ్యాపారం బాగుంటుంది, భయపడొద్దండి, దేవుడు మనకు తోడై ఉంటారు, మన మందిరానికి వెళ్తాం, మన కుటుంబంతో అని చెప్పి భర్తని ఏం చేయాలంటే బలపరిచి ఎంకరేజ్ చేసి వారి కుటుంబ వ్యవస్థలోను వారు చేస్తున్న జాబుల్లో వారు చేస్తున్న ఉద్యోగాల్లో వారి పనులు అలిచిపోయినప్పుడు వాళ్ళని ఏం చేయాలంటే భార్యలు బలపరిచేలాగా ఉండాలంట అండి, సపోర్ట్ చేసేలాగా ఉండాలి తప్ప మాటలతోని తోటాలు పేల్చేలాగా వారు మరంతా కుంగిపోయేలాగా మనం చేయకూడదంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వారు మన బలపరిచేలాగా ఉండాలి. అందుకనే దేవుడు చెప్తున్నారు, పురుషులారా స్త్రీలారా కాడి మయుట నరునికి మేలు. ఈ రోజు కుటుంబం యొక్క కాడి మోస్తున్న ప్రజలారా, నా సహోదరి నా సహోదరులారా, పురుషులారా, ఈ కాడి ఎవరు పెట్టారయ్యా, ఎవరు నీ మీద మోపారంటే దేవుడు మోపారు. ఈ కుటుంబ వ్యవస్థలో ఈ భారాన్ని, కష్టాన్ని, సంతోషాన్ని అన్ని భార్య, పిల్లలు, భర్త, ఈ కుటుంబ వ్యవస్థ లేకపోతే, ఈ ఆనందం లేకపోతే ఏ కుటుంబంలో సంతోషము ఉండే ఉండదు, ఏ సంతోషము ఉండే ఉండదు. భర్త ఉదయకాల పరికెళ్ళి సాయంకాలం వరకు కష్టపడి వస్తే భార్య ఇంటి దగ్గర ఉన్నప్పుడు సిరినవ్వుతో గ్లాసులు మంచినీళ్ళు అట్టుకెళ్ళిస్తే ఆ భర్త ఆ ఉదయకాల వరకు కూడా కష్టపడ్డ కష్టమంతా ఏంటి ఆ ఇసుగుదల, వేదన, దుఃఖమును, ఆ వేదన మర్చిపోయంట సిరినవ్వుతో ఆ గ్లాసు నీళ్ళు తీసుకుని తాగితేనంటే ఏమవుతుందంట, మనసు కూలిపోద్దంట అండి, ఆ భారం అంతా మర్చిపోతారు. ఏంటి ఆడుకుంటూ ఆడుకుంటూ తన బిడ్డ ఎదురెళ్ళినప్పుడు వెంటనే ఆ చెమటోళ్ళతోటే ఆ చెమటతోనే ఆ బిడ్డను ఎత్తుకుని ముద్దులాడినప్పుడు తన భార్యను మర్చిపోతాడు, ఏంటి తన కష్టాన్ని మర్చిపోతాడు, ఎట్లా బిడ్డను చూసి తన మురుస్తూ ఉంటాడు, తన భార్య పట్టుకొచ్చిన మంచినీళ్ళు ఆ గ్లాసులు మంచినీళ్ళు తాగి తన బలం తెచ్చుకుంటాడు. ఏంటి ఆ బిడ్డ ఎదురు పడగానే అత్తుకుని తన కష్టాల్ని మర్చిపోతారు. అలాగే ఈరోజు యేసు క్రీస్తు కూడా ఈ లోకమైన కాడి, ఈ లోకమైన పాపమైన కాడి, ఈ లోకమైన సర్వ మానవాళ్ళు చేసిన పాపమైన కాడిని ఆయన భుజం మీద మోపుకున్నాడు. ఆయన నీ బాధలు, నీ కష్టాలు, నీ శ్రమలు, నీ వ్యాధులు, నీ బాధలు, నీ సమస్యలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ నిందలు, నీ అవమానాలు, యాదులు, నీ పాపాలన్నీ మోసుకుని పోయి మన కాడి కూడా మోస్తున్నారు. దేవుడు మోస్తున్నారు లేదండి, మన కాడు కూడా మోస్తున్నారు. ఇప్పుడు నీ కుటుంబ కాడి మోసే గొప్పవాడు నువ్వు గొప్పవాడువా, దేవుడు గొప్పవాడా? సృష్టి యావత్తు సర్వమానవాళిగా కాడి మోస్తున్న దేవుడు గొప్పవాడా? ఎవరు గొప్పవారండి? దేవుడే గొప్పవారు. నీ ఇంటికి యజమాని గొప్పవాడు, నా ఇంటికి నా యజమాని గొప్పవాడు. ఏంటి మనందరికీ దేవుడే ఆ క్రీస్తే గొప్పవాడు. దేవుని స్తోత్రం, సప్పలపడి దేవుని మనం మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. కాడి మొయ్యట మేలు. ఈ కాడి ప్రియ సహోదరులారా, నీ కుటుంబ వ్యవస్థ కాడి. రెండోది నీ కుటుంబం, నీ యొక్క పనిగా కాడి, సంఘములో పరిచర్య కాడి, సంఘములో కొన్ని బాధ్యతల కాడి మీకు అప్పగించినప్పుడు అది ఏమాత్రమో ఇది నాకొద్దు, ఇది నాకు ఇష్టం లేదని నువ్వు పారవేయటానికి, ఆ భుజం మీద నా కాడి నువ్వు దింపి వేయటానికి ఎంత మాత్రం నీకు అధికారం లేదు. నువ్వు కడ వరకు నీ పరుగు తోద ముట్టించే వరకు, ప్రభువు రాకడ పిలుపు వచ్చే వరకు ఆ కాడి నువ్వు మోస్తానే ఉండాలంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కుటుంబ వ్యవస్థ మోస్తానే ఉండాలి. దేవుడి పిలుపు వచ్చే వరకు కుటుంబ వ్యవస్థ మోస్తానే ఉండాలి. సంఘములకు నీ దేవుడికి అప్పగించిన ఆ పనులు కాడిని మోస్తానే ఉండాలి. దేవుడికి అప్పగించిన పనులు మోస్తానే ఉండాలి, చేస్తానే ఉండాలి తప్ప ఎంత మాత్రం మొగిలేను కదని మధ్యలో దింపేయకూడదంట. మనం ఏం చేయాలంటండి, మోస్తానండి. దేవుడి మధ్యలో ఇడిచిపెట్టి వెళ్ళిపోయారండి, మనల్ని కట్ వరకు నిలిచి ఉన్నారు.
ఇది కాడి మొయ్యట దేవుడి పని చేయటమట. దేవుడి పని పునుగునడం వల్ల దేవుడి ఎద్దకు వచ్చి దేవుడు మీకు ఏదైనా సంఘంలో ఏదైనా ఒక పని అప్పగించారనుకోండి, ఆ పని మొయ్యట, ఆ కాడి మొయ్యట మేలంట. అది ఎవరు పెట్టారంట మీ భుజాల మీద? అమ్మా ఎవరు పెట్టారంటండి? సత్వరా అతని మీద అబ్బా దానిని మోపిన వాడు యెహోవాయే దేవుడే మోపారంట. దేవుని సంఘంలో కొన్ని పరిచర్యలు అప్పగిస్తారు పురుషులకు, స్త్రీలకు, యవనస్తులకు. అది దేవుడే మీకు అప్పగించారని భయముతో, భక్తితో, అది కష్టం అయిపోతుంది కాదా అని, ఇబ్బంది అయిపోతుంది కాదా అని, భారం అయిపోతుంది కాదా అని దాన్ని ఇచ్చిన ఆ దేవుడు నీకు అప్పగించిన కాడిని ఆ భుజాల మీద కాసి నీకు ఎంత కష్టమైనా సహించి వహించి నువ్వు నిలబడి ఆ కాడి నువ్వు కరవాడుకు మోస్తేనే నీ పేరు జీవగంధ లిఖించబడుతుంది. దేవుడి రాజ్యానికి నువ్వు వారసుడవు. ప్రియ సహోదరి సహోదరులారా, మధ్యలో దింపేస్తే దేవుడిని చిత్తాన్ని నువ్వు నెరవేర్చిన వాడవు. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా. చాలా మంది బిడ్డలు ఏం చేస్తారండి, ఈ కాడి నేను మొయ్యలేనండి, ఈ సంసారం నేను మొయ్యలేనండి, ఈ కష్టాన్ని భరాయించలేనండి, ఈ కుటుంబాన్ని నేను పోషించలేనండి, అయినా నేను ఇంకా తట్టుకోలేనండి, అసలు నీకు ఇల్లు నిడిచి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు. అంటే చాలా మంది ఏమంటారు, అసలు సమస్య ఏంటి, అసలు ఈ కుటుంబంలో నాకు ఇంట్లో ఉండబుద్ధి వేయట్లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపించేస్తుంది నాకు బాబా, మీకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను నేను అంటారు చాలా మంది. పురుషులు అలాగ అంటారు, స్త్రీలు అలాగా ఉంటారు. దేవుడు అనుకోలేదు. దేవుడు అలాగ అనుకుంటే ఈ రోజు మనం ఇలా సజీవులుగా, దేవుడు అలాగ అనుకుంటే ఈ రోజు మనం ఇలాగా సజీవులుగా ఉండి దేవుడిని ఆరాధించే కృప మనం ఎంత మాత్రం మనం పొందలేం. కరోనా టైంలో దేవుడు వదిలేస్తే మనం బ్రతుకుందామండి. చాలా మందిని దేవుడు వదిలారు లేదండి, దేవుడు వదిలేరా? దేవుడి చేతిలో ఉన్న వారందరూ బ్రతికారు, దేవుడు వదిలి వారందరూ హక్కులైపోయారు. ప్రియా సహోదరులారా, దేవుడు పట్టుకున్నారు కనుక దేవుడి చేతిలో మనం ఉన్నాం కనుక ఈ రోజు వరకు మనం సజీవులుగా ఉన్నాం. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా. ఇక్కడ చూస్తే మేలు అంటండి. ఇంకొక మాట మనం చూస్తే గనక ఏంటి, దేవుడి కాడిని మొయ్యకపోతే నీకేం కలుగుతుందంట? పూర్తిగా సర్వమది. గనుకతడు ఒంటరిగా కూర్చుని మౌనముగా ఉండవలను. అంటే కుటుంబ వ్యవస్థ లేకపోతే ఒంటరిగానే బతకాలి, అతని ఒంటరిగానే బతకాలి. కుటుంబం ఉంటేనే ఆనందం, సంతోషం, సమాధానం. లేక అతడు ఒంటరిగానే ఉండవలను. నిరీక్షణ కారము కలుగునేమని అతడు బూడిదలో మూతి పెట్టుకోవాలను. నిరీక్షణ దారి దొరుకుతుంది ఏమనంట, బూడిదలో మూతి పెట్టుకోవాలనంట. దేవునికి స్తోత్రం. పూర్తి చేయండి అమ్మా. అతడు తన కొట్టున వాడిని తట్టు తన చెంపలు తిప్పవలను. దేవునికి స్తోత్ర. అతడు నిందతో నింపబడవలను. ప్రభువు ఎల్లకాలము సర్వకాలము ఎడనాడే దేవుడు కాడే కాడు. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా. ఏంటి, అతన్ని భారం మొయ్యలేను, ఈ కాడి మొయ్యలేను అంటేనంట బూడిదలోనంటే ఏం పెట్టాలంట అమ్మా? మూతి పెట్టవాలనంట. బూడిదలో ఎవరు పెడతారు మూతి? మీరు చక్కగా చెప్పండి మీ మాటగా ఆన్సరు. బూడిదలో మూతి ఎవరు పెడతారు? నువ్వు మొయ్యకపోతే ఏమవుతావని చెబుతున్నాడు ఇక్కడ ఆయన. ఏంటి, ఎవరు పెడతారమ్మా? బాగా అర్థమయ్యేలా చెబుతాను. ఏ జీవరాశి పెడతారు బూడిదలో మూతి? అమ్మా మీరు ఎలా ఉన్నారని చెప్తున్నాడమ్మా. మనం ఎలా ఉన్నామంట? నేను మొయ్యలేను బాబు అంటే ఏంటి, మీరు పందెల్లాగా బూడిదలో మూత ఎట్టి రక్షణ దారం దొరకకపోతే అలా ఉండండి అని చెబుతూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే మీరు ఇంకా పందులు అంటే వాళ్ళే. పందికి ఏముండవు, ఇల్లు ఉండవు, అవి తిరుగుతూ ఉంటాయి, ఎక్కడ తొలితే ఎక్కడ పడుకుంటో తెలియదు. కానీ మనకండి మనం పందులు పోల్చిన దేవుడు, మన గొర్రెలు పోల్చాడు దేవుడు. ఆయన స్వరూపముగాను ఆయన బిడ్డలుగా మనల్ని పోల్చుకున్నాడు, ఆయన సొత్తుగా మనల్ని పోల్చుకున్నాడు. మనము ఆయన బీజం మనలో ఉందంట, ఆయన రక్తం మనలో ఉంది, ఆయన స్వరూపం మనలో ఉంది. ఆయన సదరత్వం ఇచ్చి మనల్ని కొని సంపాదించుకున్న సంఘం మనం. ప్రియా సహోదరులారా, మీరు పందిళ్ళ పోలు ఉంటాయి నేను ఇష్టపడలేదు. ఒకవేళ అలాగనే మొయ్యలేనా, భారం మొయ్యలేను అనుకుంటే, దేవుడిచ్చిన భారాన్ని, దేవుడిచ్చిన కాడిని మొయ్యకపోతే, నీ సంసారమైన కాడిని, నీ బిడ్డలన్న కాడిని, నీ భార్య అన్న కాడిని, నీ భర్త అన్న కాడిని, కుటుంబ వ్యవస్థ అన్న కాడిని మొయ్యకపోతే మనం పందుల పోలు ఉన్నామని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడికి
స్తోత్ర. హల్లెలూయా. మనం అలా ఉండడానికి దేవుడు పిలవలేదు, కానీ ఆయన పలుకులు ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా ఉండి అతికిన దేవుడికి మాట చెప్పారు. ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్య జనులారా నా ఎత్తుకు రండి, మీ కాడి నా కాడి ఎట్లా మోయాలి మీకు నేర్పుతున్న, అది తేలిగ్గాను సులభముగా ఉండినట్లుగా నేను భారం నుండి మిమ్మల్ని తెలుగు పరుస్తున్న దేవుడు చెప్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్ర. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలంట. దేవుడి యొక్క ఎట్టిన కాడిని మనం మొయ్యకపోతే మనకి పాపం కలుగుతుందంట. దేవుని స్తోత్రం. పాపం అంటే ఏమిటి? దేవుడు వాటి వినకపోతే మన పాపం చేసిన వారు. ఆ కాడి నువ్వు మొయ్యకపోతే, దేవుడి పని చేయకపోతే, దేవుడి ఎత్తుకు రాకపోతే, దేవుడి మాట వినకపోతే, దేవుడు చెప్పిన దానికి నువ్వు లోపడకపోతే, దేవుడి ఇష్టానుసారం నువ్వు జీవించకపోతే నువ్వు పాపం చేసినట్లే. దేవుడికి స్తోత్రం. ఒక్కసారి సప్పుడు కొడదాం దగ్గరగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక మాట ఏంటి? మన దేవుడి కాడి మొయ్యకపోతే పాపం చేసిన వారు. ఇంకోటి ఏంటయ్యా? ఇంకో మాట, రెండో మాట ఏమిటంటే మొదటి సమయాల గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ పాపం ఎలా వస్తుందయ్యా అంటే, కాడి మొయ్యి దేవుడి కాడి మొయ్యకపోతే, దేవుడు చెప్పిన పని చేయకపోతే పాపం వస్తుంది మనకి. రెండోది మొదటి సమయాలు రాసిన పత్రిక మొదటి సమయాలు 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు అగుదురు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఇలా చూద్దామంటే పురుషులు స్త్రీలు కూడా ఇలా చూద్దాం. ఏంటి? మా మట్టుకు మేము ప్రార్థన చేయకపోతే, మేము విరోధముగా, దేవునికి మేము విరోధముగా ఉండి మా మట్టుకి మేము పాపం చేయకపోతే దేవునికి ఏమవుతామంటండి? దేవుని దృష్టిలో పాపం చేసిన వారై ఉన్నాం. మనమంట ప్రార్థించే వారై ఉండాలంటండి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మన గ్రామం కొరకు ప్రార్థన చేయాలి, మన అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, మన గ్రామ ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, మన గ్రామంలో కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి, ఎవరైనా సోదరులు ఉంటే ప్రార్థన చేయాలి. అలాగే మీ దైవజనులకు కూడా ప్రార్థన చేయమని చెప్పాలి. ఎవరు ఆపదలో ఉన్నా, ఎవరు కష్టంలో ఉన్నా ఆ వార్త వెంటనే మీ దైవజనులకు అందించి మీరు ప్రార్థన చేయాలి. మీ దైవజనులతో కూడా మీరు ప్రార్థించేవారుగా ఉండాలి. అలా చేయకపోతే మీకు ఏం వస్తుందంటండి? పాపం వస్తుందంట మీ మీదకి. చాలా మంది బిడ్డలు ఎవరికైనా ఏదైనా బాగోపోతే ఊర్లో చక్కగా దుప్పలు కప్పుకుని పడుకుంటారు. ఇంకా వాళ్ళు ఊసి ఉద్దాపం తీయరండి. కొంత స్వభావం కలిగిన వారు ఉంటారు. మనకెందుకు, అలాగే ఎవరు ఏమైపోతే మనకెందుకు అని. కొందరు ఏం చేస్తారంటే అందరం మెలకువ కలిగి ఉంటారు. దేవుడి స్వభావం కలిగిన మనం ఏం చేస్తామంట? దేవుడి ఎద్దకు వచ్చిన వారి మేలు కోరుతాం, రాని వారి మేలు కోరుతాం. ఎవరు మేలైనా కోరుతాం. దేవునికి స్తోత్రం. రాత్రి నాకు ఒక ఫోన్ వచ్చింది. మన సంఘ బిడ్డ రమాదేవి ఫోన్ చేశారు. మరి గాంధీ గారు మనవడి గారికి ఏదో ముట్టుకుంది అని చెప్పి ఫోన్ చేశారు. ప్రార్థన చేయండి అమ్మగారు అని. వెంటనే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి నాకు ఇంకా ప్రాణం ఆక 40 నిమిషాలకు ఇంచుమించు 10 అయిపోతుంది. నేను ప్రార్థన చేసుకుని మళ్ళీ నాకేంటో ఆ వార్త తెలుసుకోవాలి. సంఘ బిడ్డలు కాకపోయినా మన సమాజ బిడ్డలు, మన గ్రామ బిడ్డలు అందరూ బాగుండాలి. ఎవరికి ఎటువంటి కీడు సప్పగించకూడదు. ప్రతి కుటుంబం మన గ్రామంలో బాగుండాలి. ఏదో ఒక రోజున దేవుడి ఎద్దకు వారు వస్తారు, దేవుడు పిలుచుకుంటారు వారిని. మనం ప్రార్థన చేయవలసిన భారము సంఘానికి, సంఘ బిడ్డలకు, మనకి దైవజనులుగా ఈ గ్రామం మీద భారం దేవుడు మాకు ఎట్టారు ప్రార్థన చేయటానికి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, వెంటనే నేను అనంతలక్ష్మి ఫోన్ చేస్తాను. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ వెంటనే ఆంటీ గారు, సల్బన్ ఆంటీ గారు ఫోన్ చేస్తాను, అంకుల్ ఫోన్కి చేస్తాను. అమ్మాయి ఎలా ఉంది? మాకు తెలియదమ్మా అన్నారు. వెంటనే ఆంటీ నిద్రలో లేచి మత్తులో ఉన్నారు వారు. వెంటనే నాకు సమాధానం చెప్పడానికి వెంటనే లేచి కిందకు వచ్చి అనంతను పిలిచి, అమ్మ ఎవరికో బాగాలేదంట, ఎవరికో ఏదో తేడాగా ఉంది, ఏదో ముట్టుకుందంట కదా అని ఎవరైనా కనుక్కుని ఆ సమాచారాన్ని అందుకుని నాకు వెంటనే మళ్ళీ ఫోన్లోనే చెప్పారు. ఆంటీ అమ్మ బాగానే ఉందంట, ఏం పర్వాలేదమ్మా, మీకు మంచి దర్శనం ఇచ్చారు కదా, కీడు దర్శనం ఇవ్వలేదు కదమ్మా, మీకు మంచిగా ఇచ్చారా అని నన్ను అడిగారు. లేదమ్మా బాగానే ఉంది, మంచిగానే ఇచ్చారు, ప్రార్థన చేశాను. అక్కనే ఫోన్ చేస్తాను. మళ్ళీ వెంటనే ప్రార్థన చేసి మరి ఆ సమాచారం తెలుసుకుని ఆ కుటుంబం కొరకు, ఆ బాబు కొరకు ప్రార్థన చేస్తామంటే దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అలాగే వారి మన సహోదరులు లక్ష్మి గారు, ఏం పేరండి సహోదరులు?
ఆ బాబుకి ముందుగా పాము ముట్టుకుని ఓ రోజు ముందే తెల్లారే పాము ముట్టుకుంటుంది అనగా దేవుడు నాకు దర్శనం ఇచ్చారు. సంఘంలో ముందుగానే ప్రకటన చేశాను. అప్పుడు మన గ్రామంలో ఎవరికో సాధన రాబోతుంది, మరి దేవుడు ఇలా చూపించారు. సంఘంలో ప్రకటన చేయగా సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేశారు. దైవజనులుగా మేము ప్రార్థన చేస్తాం. తెల్లారి మరి రాణి కూడా ఒక దర్శనం చూపించారు, ఇలా ముట్టుకున్నట్లుగా. మరి మాకు కూడా దర్శనం ఇచ్చారు. సంఘంలో ప్రకటన చేసి మాకు ఏదైనా సరే కీడైనా మేలైనా చూపించినప్పుడు వెంటనే సంఘానికి తెలియజేసి నేను ప్రార్థన చేస్తూ ఉంటాం. సంఘంలో ఎవరికైనా చూపిస్తే వాళ్ళు కూడా మనకు తెలియజేస్తున్న ప్రార్థన తెలియజేస్తాం. మరి ప్రార్థన చేయగా సహోదరులు, మరి నిజంగా కుమారుడు ఆ పాము ముట్టుకుని అది ఇడిసిపెట్టలేదంటండి, ఇలా పట్టేసుకున్నట్టుగా దర్శనం దేవుడిచ్చారు. అలాగే ఆ బాబు రెండు పక్కల అయిపోయిన పాము ఏంటి ఆ చేతులనేమో ఆ చెయ్యినేమో తలకాయ పట్టుకుంది, ఏంటి తోకేమో కింద ఉంది, మొండిమేమో చేతిలో ఉంది. మరి లాక్కిని వెళ్ళి మరి అబ్బాయి దేవుడు బ్రతికించాడు. మరి ప్రార్థన చేస్తాం, వెంటనే తెలియజేయగా అబ్బాయి కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు ఎంత అద్భుతం చేసి ఈరోజు ఆ తల్లిగారిని ఇక్కడ నడిపించారు. దేవుడు ఆ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. నిజంగా ఈరోజు చాలా అద్భుతం. ప్రార్థన దేవుడు కీడైన మేలైన ముందుగానే దేవుడు సంఘంలో సంఘ బిడ్డలకు దేవుడు చూపిస్తా ఉన్నారు. దర్శనలైన అయ్యగారికి నాకు దేవుడు దర్శనాలు ఇస్తా ఉన్నారు. వెంటనే మేము సంఘానికి తెలియజేయగా ప్రార్థించగా దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తా ఉన్నారు. సంఘ బిడ్డల కుటుంబాల్లోను గ్రామ బిడ్డల కుటుంబాల్లో దేవుడికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడు శక్తిమంతుడు, దేవుడు పక్షపాతి కాదండి. దేవుడు వాళ్ళనో రకంగా వీరినో రకంగా వాళ్ళనో రకంగా చూసే దేవుడు కాదు. మన దేవుడు లోకమంతా ఆయన కన్ను సంచారం చేస్తూ ఉంది. ఆయన కన్ను దృష్టి లోకమంతటా సంచారం చేస్తూ అందరిపైన ఆయన కృప ఉంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే పాపం అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నారు. ఈరోజు పాపము ఎలా వస్తుందయ్యా అంటే మనం అనేకుల కొరకు విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. ఎవరికైనా కష్టం కలిగినా, ఎవరికైనా బాధ కలిగినా, ఎవరికైనా బాగోలేదని తెలిసినప్పుడు వెంటనే దైవజనులకు వార్త అందించాలి. సంఘ బిడ్డలకు ఒకరికొకరు చెప్పుకుని వెంటనే ప్రార్థన చేయాలి. ఆ కుటుంబ కొరకు చేతనవుతే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరిహారం ఇచ్చి మాట్లాడి ఆ కుటుంబాన్ని బలపరిచి దేవుని యొద్దకు నడిపించేలాగా ఉండాలి. అలాగూ దేవుని సువార్త ప్రకటించి దేవుని యొద్దకు అనేక బిడ్డలను నడిపించి దేవుని ఆశీర్వాదాలు మీతో కలిసి వారు కూడా పొందుకునేలాగా, మీలాగా వాళ్ళు కూడా ఆశీర్వదింపడేలాగా, మీలాగా సంతోషం వాళ్ళు కూడా అనుభవించేలాగా మీరు ఈ మాటలు వారికి తెలియజేయాలని మీకు తెలియజేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మన గ్రామంలో ఎవరికి కష్టం వచ్చినా మనం వెళ్ళాలి. దేవుడి పిల్లలు కాదు కదా, అన్యులు కాదా, వాళ్ళు వారి కాదని ఎప్పుడు అనుకోకూడదు. ఎవరికి కష్టం వచ్చినా పరిహరించాలి, మాట్లాడాలి, పలకరించి వాళ్ళ కష్టాలు తెలుసుకుని వాళ్ళ కూడా ప్రార్థన చేసి మీరు వచ్చేలాగా ఉండాలి. మీ ప్రయోజనాలు కూడా తెలియజేసి ప్రార్థించేలాగా, ప్రార్థన చేయమని కోరేలాగా మీరు తెలియజేసి వాళ్ళు బలపరిచేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇలాగూ చేయకపోతే ఎవరెలా నాశనమైపోతే మనకెద్దులు, ఎవరెలా పోతే మనకెద్దులు పక్షపాతం ఇలా ఉంటే ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి రాదు, పాపము నీ మీదకి వస్తుందని దేవుడు చెప్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తుందంటండి? ఎప్పుడు వస్తుందంట? ఎప్పుడు వస్తుందంట పాపము? దేవుడి మాట, దేవుని మాట, దేవుని కాడి, దేవుడు మనకు అప్పగించిన పని దేవుడి సన్నిధిలో మనం చేయకపోతే, దేవుని యొక్క కాడి నీకు మోపినప్పుడు ఆ కాడి నాకు భారం అయిపోయింది కానీ దింపేసుకోకూడదంట. కష్టమైన, నిందలైన, అవమానమైన సత్య వహించి నీకు నీ భుజం మీద పెట్టిన కాడి నువ్వు కడ వరకు మొయ్యాలంట. అప్పుడు దేవుడు ఆశీర్వాదాలు పొందుతావు, దేవుడి రాజ్యానికి వారసుడు అవుతావు. ఒక లేదని దింపేస్తే ఏమొస్తుంది అన్నాడైనా? పాపము. అలాగే ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోతే పాపము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను, సరే సమయం అయింది కనుక. దేవుని స్తోత్ర. హల్లెలూయా. చూడండి మూడో మాట, సంఖ్యాకాండము దేవుని మందిరానికి, సంఖ్యాకాండం 15 అధ్యాయం 32వ వచనం. సంఖ్యాకాండం 15:32. ఇశ్రాయేలు అరణ్యములో, అమ్మంటున్నారా, ఇశ్రాయేలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున విశ్రాంతి దినాన్ని ఒకడు కట్టెలేయుట చూచుడి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోసే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం యొద్దకును వాడిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలను అది చదవండి. ఇసాదపరచబడలేదు.
మనుషుడు మన శిక్ష పొందవలనని సర్వ సమాజము పాలెములో ఎలుకల రాళ్లతో వాణిని కొట్టి సంభవాలనని మోసతో చెప్పిన దేవునికి స్తోత్ర హల్లెలూయా. ఇలా చూద్దామండి. విశ్రాంతి దినమంట ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు. విశ్రాంతి ఏంటి? విశ్రాంతి దినం దేవుని యొక్క సన్నిధిని మందిరానికి రాకుండా దొంగిలించిన వాడికి వచ్చే శిక్ష అంట. ఆది కాలంలో ఏంటి 10 ఆజ్ఞలు మనం చూస్తే విశ్రాంతి దినాన్ని ఇశ్రాయేలు ప్రజల్లోనంట విశ్రాంతి దినానంట ఒక్కడంట ఆదివారం బలోమంట అందరూ బైబిల్ అట్టుగా పరిగెట్టుకుంటూ దేవుడి మందిరానికి వస్తా ఉన్నారంట. అయితే ఆ సమాజంలో ఒక్కరంట కట్టులు ఏరుకుంటున్నారంట. ఏ సమయంలో? దేవుడు మందిరానికి వెళ్ళే సమయంలో, దేవుని ఆరాధించడానికి వెళ్ళిన సమయంలో, దేవుని సన్నిధిలో విశ్రాంతి దినంలో 6 దినాలు కష్టపడి పని చేసుకుని 7వ దిన విశ్రాంతి దినంలో ఏ పనియు చేయకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. అయితే ఆ విశ్రాంతి దినానంట నిర్లక్ష్యంగా దేవుడి మాట పక్కన పెట్టి ప్రజలందరూ విశ్రాంతి దినాన్ని బైబిల్ అట్టుకుని పరిగెడుతుంటే వాళ్ళ చూసి కూడా ఏంటి అహంకార స్వభావం కలిగి విశ్రాంతి దినం మర్చిపోయి పర్వాలేదులే వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వెనకాల నేను వెళ్ళలేనా, తర్వాత వెళ్తాంలే, ఏంటి ఆ టయానికి అమ్మగారు వచ్చే టయానికి వెళ్తాం, అమ్మయ్య గారు వచ్చే టయానికి వెళ్తాం అని అన్నట్టుగాని ప్రియ సహోదరులారా కట్లు ఏరుకుంటూ ఉన్నారంట. ఎప్పుడంటండి అమ్మా ఇశ్రాయేలు ప్రజల కాలంలో కట్టులు ఏరుకుంటుంటే వెంటనే ఆ కట్టులు వేరుకునే ఎత్తును చూసి వెంటనే ఈ వార్త ఎక్కడికి వెళ్ళిపోయిందంట అండి? మోసే గారి దగ్గర దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయింది వార్త. వెంటనే దైవజనుడి దగ్గరికి ఆ ఏరుకునే వాడిని ఏరుకొని ఇచ్చారనుకుంటారా? వెంటనే వస్తున్న దారంట వస్తున్న విశ్వాసులు 2 చెరుకు పక్కన అట్టుకుని ఎక్కడ తీసుకొచ్చేసారంట? తప్పు కదా, విశ్రాంతి దినా నువ్వు ఈ కట్లు ఏరుకోవచ్చా, ఏ పనులు చెయ్యొచ్చా, నీదైనా ముట్టుకోవచ్చా, మన దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఈ 6 దినాలు పని చేసుకున్న అవకాశం ఇచ్చాడు దేవుడు మనకి. ఈ 6 దినాలు మన రెక్కల కాదు వెనుక శక్తి ఇచ్చి ఈ 6 దినాలు మనల్ని మన కుటుంబాలకు క్షేమంగా కాపాడాడు కదా దేవుడు. మిమ్మల్ని కుటుంబాలకు క్షేమంగా కాపాడాడు కదా. మనం ఇంక 7వ దినాన్ని ఏమీ చేయకూడదు. ఇది చేయడం తప్పు ధర్మశాస్త్ర ప్రకారంగా. మీరు మోసే దగ్గరికి రండి అని వెంటనే పట్టుకు తీసుకొచ్చారంట. ఆ కాలంలో దేవుని యొక్క ఆదివార పునరుద్ధరణ దొంగిలిస్తే శిక్ష ఏంటో తెలుసా? మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా అతని పాలు వెలుపులు కట్టేసి రాళ్లతో కొట్టి చంపేయండి అని చెప్పి ఆజ్ఞ అంట ధర్మశాస్త్రంలో. దేవుడికి స్తోత్రం. ఈనాటి కాలంలో ఏం చెప్తారు? నీ పని నువ్వు చూసుకో అంటారా లేదండి? అమ్మా నేను అలాగే అన్నాను, నీ పని నువ్వు చూసుకో. అయ్యగారు కూడా అలాగే అన్నారు, అండి ఆదివారం రండి, ఆదివారం పనికి వెళ్ళకండి, ఆదివారం బండాలట్టుకి వెళ్ళకండి, ఆదివారం చెట్లు ఎక్కకండి అంటే నీ పని నువ్వు చూసుకో, నువ్వు పాడైంది కాకుండా నన్ను కూడా అని చెప్పి అయ్యగారు నన్ను చాలా సార్లు తిట్టారు. ఎప్పుడు విన్నారా ఆయన తెలుసా అండి? మొత్తం ఊపిరితిత్తులన్నీ పాడు చేసి దగ్గు ఆవేశం పట్టుకుని హైదరాబాద్ లో 3 హాస్పిటల్ తిరిగిన తగ్గలేదు. విశ్రాంతి దినాన్ని దొంగిలిస్తే విశ్రాంతి దినాన్ని దొంగిలించి దక్షిణ భాగాలను దొంగిలించేసేవాడు అయ్యగారు. దక్షిణ భాగం దేవుని సొమ్మండి, మనం దొంగిలించకూడదు. దక్షిణ భాగం మనం దేవుడికి ఇస్తే మనం దీవించబడతాం, మన కష్టార్జితం ఆశ్రయించబడద్ది. రోగాలకి హాస్పిటల్కి దట్టంగా సిల్లు సంచులు వేసినట్టు అవ్వదు. మన కష్టార్జితం దేవుడికి ఇవ్వండి, దేవుడికి ఇస్తే దేవుడు దీవిస్తాడు మనల్ని అంటే నోర్మి ఆ పాస్టర్ గారికి పని లేదు, నీకు పని లేదు అని తిట్టేవారు. ఆయన పాస్టర్ గారు అనేవారు కాదు, ఆడు దేవుని స్తోత్ర హల్లెలూయా, ఆడికి పని లేదు, నీకు పని లేదు. ఇవాళ ఎంత మంది అంటున్నారండి అయ్యగారిని ఆడు అని. అందరూ అయ్యగారండి అంటారా? అందరూ అమ్మగారండి అంటారా? చాలా మంది ఆడని 7 మంది అనేవాళ్ళు ఉన్నారు. మమ్మల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నెట్టేసే వాళ్ళు ఉన్నారు. గ్రామంలో కూడా చాలా మంది మమ్మల్ని నెట్టేశారు. గుమ్మందిగో ఎవరు గుమ్మందిగో అన్నారండి. చిరునవ్వుతో నవ్వుకుంటూ ఈ గ్రామంలో ఎవ్వరు ఒక్కరు కూడా నేను ఇప్పటికి ఎవరు ఏమల్లా ఒకే ఎత్తు అన్నారు. అది అందరూ తెలుసు. ఎవరు మమ్మల్ని ఊళ్ళో ఎవరు ఎప్పుడు అందరూ ప్రేమతో ప్రేమిస్తారు. పెద్దలేంటి చిన్నలేంటి చిన్న పిల్లలు సైతం కూడా దారులు వందనాలు చెప్తారు. ఒకే ఒక్కరు అన్నారు మమ్మల్ని. మళ్ళీ అమ్మా దేవునికి స్తోత్ర హల్లెలూయా. ఒక్కరే అన్నారు, దేవునికి స్తోత్రం. చిరునవ్వుతో నవ్వుకుంటూ పత్రికలు పంచిపెడుతున్నాం మేము ఆ రోజుని, పాంప్లెట్లు. చిరునవ్వుతో నవ్వుకుని
పెట్టి ఇలా కాలు ఇంకా ఎట్లేదు నేను వెనక తీసి అక్కడే నిలబడి ప్రార్థన చేస్తాను. నజరేయుని యేసు నామములో ఈ కుటుంబానికి రక్షణ కలిగి మనోనేత్ర వెలిగించబడి నువ్వే జీవం గల దేవుడు అని తెలుసుకుందురు గాక అని ప్రార్థన చేయవచ్చాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరులారా, ఏంటి ఈ కుటుంబం నాశనం అయిపోను కాక అని ప్రార్థన చేయకూడదు దైవజనులు. దేవుడి స్తోత్రం. ఆ కుటుంబాన్ని దీవించి వచ్చాం మేము. ప్రియ సహోదరులారా, దేవుడికి స్తోత్రం. ఆ రోజు నుంచి ఈ రోజుకి మమ్మల్ని చూసి తుపుక్కును శివరమ్ము ఇప్పుడు మౌన అయిపోయాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మా ఉద్దేశం, మా మాట, మా అసలు మా యొక్క చూడటం చూస్తున్నారు కానీ ఇంకా అసలు ఉమ్ములు ఇయటం కానీ అవి కానీ ఏమి లేవు, అన్ని మార్పు చెందేశాడు దేవుడు. మార్పు వచ్చిందా లేదా? మనం ఏం చేయాలంట? వారి కొరకు మనం ప్రార్థించేవారు అయి ఉండాలి. ప్రార్థన చేయకపోతే అక్కడ నన్ను అలా అన్నారు కదా, నేను దూషించి వచ్చేస్తే ప్రియ సహోదరులారా, ఇంకా దేవునికి సంబంధం లేనట్టు ఉంటుంది. ఇంకా దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడి బిడ్డలం అయితే ఏం చేయాలి? శత్రువు కొరకు కూడా ప్రార్థన, మన శత్రు కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఈ రోజస్తుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ రోజు అతను స్వభావం మార్చబడ్డది ప్రార్థన చేశాను. ఏదో ఒక రోజున మన ఆశీర్వాద భోజనాలు పండగ కంపల్సరీ వచ్చి అక్కడ కూర్చుని దేవుని యొక్క వాక్యం ఆయన భోజనాలు చేస్తున్న గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా తిట్టారండి అయ్యగారు. తిడితే దాన్ని ఒక్కటే చెప్పాను దేవుడితోటి, నేను దేవా నువ్వు మొత్తితేనే కానీ చెప్పిన మాట వినడు, నువ్వు జాడించి ఇతికి చేసి నేను సాకల సబ్బు లాంటి వాడిని అన్నావు కదా, నీ సబ్బుతో ఒకసారి రుద్ది నీ బండ మీద వేసి నీ క్రీస్తైన బండ వేసి ఒకసారి బాధ ప్రభు అని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బండ మీద వేసి సబ్బెట్టి తెల్లగా ఉత్తికి ఆరేసి ఇత్రి చేసి మడత పెడితేనే కానీ దేవుడు మాట లేదు ఆయన. దేవుని స్తోత్రం. ఇలా ఉన్నారు అనుకుంటారా? నోరు ఉప్పితే అన్ని ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాటలు మాట్లాడేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పినా నమ్మరు. ఇప్పుడు చెప్తున్నాను నిజంగా బలిపీఠం మీద ఉండి హిందీ, ఇంగ్లీష్ మాటలు ఆయన నోట అంటాను. అయ్యగారు ఇప్పుడు ఇలా కనబడుతున్నారని మీకు దేవుళ్ళలాగా అంటే అంతేలే. మా వంశం అంతే. దేవుని స్తోత్రం. మా బొక్కల వంశం అంటే మా కులం అంటే మా చెట్టుబట్టి మోతుబారు అంటేనే మోటగా ఉంటాం మేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని సహించము. ఏదనంటే తేడా వస్తే ఊరుకోం. స్త్రీలు పురుషులు కూడా కత్తులు కరాటలు చేసే స్త్రీలు పురుషులు చెట్టు బజ్జీ అంటే అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రియ సహోదరులారా, ఈ రోజు ఇలా నిలబడ్డారు. ఈ రోజు ఇంత సాధువు అయిపోవడం కారణం ఎవరో తెలుసా? లోకరక్షుడైన యేసుక్రీస్తు నా భర్తను నన్ను మార్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాట ఎప్పుడైతే విన్నాడో వెంటనే ఆ గుండు బలహీనత పెట్టి 3 హాస్పిటల్ తిప్పిన హైదరాబాద్ లో బాగుపడలేదండి. ఆ నైటు తన ప్రాణం పోయే టయానికి వచ్చేసింది. నాకు దేవుడు దర్శనం ఇచ్చారు. కొన ప్రాణంలో ఆయన ఉన్నాడు. దగ్గు ఎక్కువైపోయింది, ఆవేశం ఎక్కువైపోయింది. ప్రియ సహోదరులారా, ఇంకా ఆయన గుండెల్లో ఉన్న దీపం నాకు చూపిస్తా ఉన్నాడు దేవుడు. మిలుకు 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 అంటుందండి. అంటే ఆగిపోయే టైం వచ్చేసింది, ప్రాణాల మీదకి వచ్చే టైం వచ్చింది. ఆ మాట ఎక్కడ చేస్తే ముందే చచ్చిపోతాడేమో ఆయనకి చెప్పకుండా ఆయన పక్క నుండి మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడితోనే మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ ఉండగా దేవుడు ఆత్మాభిషేకం, బలమైన అభిషేకం మీద దిగింది. నాలో ఉండి దేవుడు మాట్లాడుతూ మొదలుపెట్టారు అయ్యగారితో. నా కుమారుడా, ఇప్పుడైనా నీ మనసు మార్చుకుని, ఇప్పుడైనా నా విశ్రాంతి దినాన్ని దొంగిలించకుండా, ఇప్పుడైనా నా దర్శన భాగాలు దొంగిలించకుండా, ఇప్పుడైనా అపవిత్రమైన మాటలు నీ నోటికి రానివ్వకుండా నువ్వు జాగ్రత్తగా వెళ్ళి దగ్గర పెట్టుకుని నేను అప్పగించిన దేవుని యొక్క సేవ నువ్వు చేస్తే బ్రతుకుతావు అని దేవుడు మాట్లాడారండి. నేను సేవ చేయమన్నాడు దేవుడు. అంటే నోరు మీ పని పడలేదు, ఇప్పుడు దొరికిందని సేవకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా, ఊరి మీద తిరుగుదాం అనుకుంటున్నావా అన్నారు అయ్యారు నన్ను. ఇవాళ ఒక్క రోజు కూడా గాలి లేకుండా అన్నూరు తిప్పుతున్నాడు గుర్రంలా దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫోన్ వస్తే అక్కడికి ఏంటి నోటికి కళ్ళు వేసి మరి ఊపిరి రాకుండా నడిపిస్తామన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, దేవుని కాడి మనకు మోపినప్పుడు అది భయముతో భక్తితో ఆ కాడిని మనము దెబ్బకుండా దేవుడి పనిని మనం జాగ్రత్తగా శ్రద్ధగా చేయాలి, అశ్రద్ధగా చేయకూడదు. దేవుడు ఎప్పుడైతే మాట్లాడారో వెంటనే సమాధానం ఒప్పుకుని వెంటనే తీర్మానం చేసుకుని హైదరాబాద్ బండ వ్యాపారానికి వెళ్ళిపోదామని వెళ్ళిపోయిన మేము 18 రోజులకి మళ్ళీ తిరిగి వచ్చేసాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత దేవుని సేవ, దేవుడు మనం సేవ చేయమంటే మేము ఏం చేయటకెళ్ళామండి? వ్యాపారం చేయటం వెళ్ళాం. దేవునికి స్తోత్రం. మరి గాలం వేసుకుని వచ్చాడు దేవుడు, మమ్మల్ని తీసుకొచ్చాడు ఆంధ్ర. తీసుకొచ్చి ఆయన పని చేయించడం ప్రారంభించడం ఒప్పుకున్నాడు. ఆనాటి నుంచి బండాలను రాగానే మంచినీళ్ళు కూడా తాకుండా సైకిల్ దిగి వెంటనే కాళ్ళు చేతులు కడుకు స్నానం చేసి వచ్చి వెంటనే డబ్బులు తీసి దర్శన భాగం దిగి ఎన్ని డబ్బులు వచ్చిన లెక్క, లాభం ఎంతో, కాయలకి ఎంతో లెక్క వేసి లాభం ఎంత ఉందో లెక్కేసి వెంటనే దర్శన భాగాలు తీసి ఒక టీల్ డబ్బా కొనుక్కున్నారు. ఇప్పటికి ఉందా డబ్బా? ఆ డబ్బాలో కాసుకుని నెలొచ్చినప్పటికీ పొట్లం కట్టి ప్రభు రాత్రి భోజనం రోజుని అక్కడ దేవుని యొక్క బలిపీఠం మీద ఉన్న దైవచని చేతులు పెట్టి ప్రార్థన దీవెన పొందేవాళ్ళం. ఆ దీవెన ఈ
రోజు వరకు కూడా ఇంకా ఎగస్ట్రా తీసేలాగా దేవుడు చేశాడు తప్ప మమ్మల్ని ఇంకా తగ్గించి తీసేలా చేయలేదు. దేవుడు స్తోత్ర సప్పలు కూడా దేవుడు నామని ఆనాటి నుంచి కష్టాల జీతం సిల్లు సంచులు వేయకుండా ఇవాళ దేవుడు మాకు కరువు లేకుండా నిలవ లేకుండా ఇంకా అనేకులు పెట్టేలాగానే దేవుడు చేసుకుంటా దేవుడు తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్ర హల్లెలూయా. దేవుడు మాట వింటే బ్రతుకుతా, దేవుడు చెప్పింది చేస్తే బ్రతుకుతా. దేవుడు భాగాలు మా దొంగిలిస్తే శాపగ్రస్తులు అవుతామని చెప్తూ ఉన్నాడు. ప్రార్థన చేయకపోతే శాపము, భాగం ఇవ్వకపోతే శాపము, దేవుడి కాడి మరిగిపోతే శాపము, దేవుడు చెప్పిన పని నీకు అప్పగించిన పని చేయకపోతే శాపము, దేవుడి మందిరానికి రాకపోతే శాపము, దేవుని ఆరాధించకపోతే శాపము, దేవుడి లోబడకపోతే శాపము, దేవుడు చెప్పింది చేయకపోతే శాపము. అన్ని చేస్తే ఏమొస్తుందంట మనకి? ఆశీర్వాదాలు వస్తాయి. చూడండి, ఒక్క మాట చదివేసి ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5వ వచనము. కావున నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్నా. అంటున్నారా? ఎవరి మాట అంటండి? ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ ఆచరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాట, నీ దేవుడైన యెహోవా మాటలు జాగ్రత్తగా విని ఎడల మీలో బేదలైన వారు ఉండనే ఉండరట. సప్రభు దేవుని నామమున మహింపర్దాం. దేవుడి మాట శ్రద్ధగా విని ఆయన చెప్పింది చేస్తే మనలో బేదలన్న వాళ్ళు, దర్దులు అన్నవారు ఎవరు ఉండరంట అండి. ధనవంతులే గాని. దేవుని స్తోత్ర. అనేక జన్మలకు నువ్వు అప్పిచ్చి అప్పు చేయవు, అనేకలు ఏలుదు కానీ ఎవరు ఏలేవారు ఉండరు అని చెప్పి దేవుడు చెప్తున్నారు. కనుక దేవుని మాట శ్రద్ధగా విని మనము దేవునికి లోబడి శాపము పాపం మనం తెచ్చుకోకుండా దేవుని మాట విని దేవుడికి ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మహోన్నతుడా, మహాగణుడైన దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నిజమైన దేవ, లోక రక్షకుడా, ఈ రోజు నాతో మాతో కూడా మాట్లాడిన దేవుడువు అయ్యా. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు జాగ్రత్తగా శ్రద్ధగా విని నీడలా మీలో బేదలన్న వాళ్ళు ఉండనే ఉండరట నా ప్రభా. బేదలు లేకుండా చేసి మా బిడ్డల్లో, మా సంఘ బిడ్డల్లో ఎవరు బేదలైన వారు ఉంటాకి వీలులేదయ్యా, ఎవరు దరిద్రులు ఉంటాకి వీలులేదయ్యా. అందరూ ప్రార్థించేవారై ఉండాలి, అందరూ ఆధిక్యం ఇచ్చేవారై ఉండాలి, అందరూ నాయని మందిరానికి వచ్చేవారై ఉండాలి, అందరూ దర్శన భాగాలు ఇచ్చేవారై ఉండాలి, అందరూ నీ కాడి మోసేవారై ఉండాలి, అందరూ నీకు విధేయత కలిగిన వారై ఉండాలి, అందరూ నీ పరిచయం చేసేవారై ఉండాలి, అందరూ నీ మాటకి విధేయత కలిగి లోపడేవారై ఉండాలి, నీ సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలి. అశ్రద్ధ చేయకుండా పునరుద్ధరణ దినం భయముతో భక్తితో కూడుకుని నిన్ను ఆరాధించి నీ ఆశీర్వాదాలు పొందుకోవాలి. అట్టి కృపా భాగ్యం నీ బిడ్డలకు, సంఘానికి, సంఘ బిడ్డలకు మీరు అనుగ్రహించి సమృద్ధిగా నీ దీవెన దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి ఈ శ్రాంతి దిన పునరుద్ధరణ దినాన్న 2024 ఈ 8వ నెల వరకు నాయన 7 నెలలు కాచి కాపాడి 8వ మాసము ఈ మొదటి పునరుద్ధరణ దినాన్ని దీవెన ఆశీర్వాదములు కూడి వచ్చిన సంఘ బిడ్డలకు, గ్రామానికి, గ్రామ ప్రజలకు సదాకాలమైన కృపా కనికరం కటాక్షము తోడయుండి ఆ ఆశీర్వాదాలకు వారసులుగా నీ బిడ్డలు ఉందురుగా కానీ నీ దాని సన్నిధి కాంతి వారిపై ప్రకాశించును కాకని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించాడు బ్రతుకులాడు.